ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ మిత్రులారా. సింగరేణిలో కారుణ్య నియామకాలు, డిగ్రీతో క్లరికల్ గ్రేడ్ 3 ఉద్యోగాలు, సంస్థ సిఎండి బలరాం నాయక్ ప్రకటన అంటూ చూస్తా ఉన్నాం. సో సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపట్టినట్లు సంస్థ సిఎండి బలరాం నాయక్ చెప్తున్నారు. సో సింగరేణి సిఎండిగా బలరాం నాయక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా అంశాల్లో ఆయన పెద్ద ఎత్తున కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. సింగరేణి అభివృద్ధికి గతంలో ఉన్నటువంటి సిఎండిల కంటే కొంత మెరుగైనటువంటి పని చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో చాలా అంశాల్లో కూడా ఆయన ఓన్లీ హైదరాబాద్లో ఉండడమే కాకుండా ఫీల్డ్ విజిట్లకు వెళ్తా ఉన్నాడు. ఇటు కొత్తగూడెం కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, లేకపోతే మంచిర్యాల సైడ్ కావచ్చు, గోదావరిఖండ్ సైడ్ కావచ్చు, చాలా చోట్ల తిరుగుతూ అక్కడన్నట్టు కార్మికుల సమస్యలు నేరుగా తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారాన్ని కూడా కృషి చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. జనరల్గా సింగరేణి ప్రాంతాల్లో పనిచేసేటువంటి వాళ్ళ ఎవరైతే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, ఆ అండర్ గ్రౌండ్లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. వాళ్ళు బతికి బయటికి వస్తారో లేకపోతే శవాలుగా బయటికి వస్తారో తెలియని పరిస్థితే అంత దారుణమైనటువంటి పరిస్థితిలో పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ క్రమంలో బలరాం నాయక్ గారు ఒక సంచలన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపట్టినట్టు సంస్థ సిఎండి బలరాం నాయక్ తెలిపారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో బుధవారం నిర్వహించినటువంటి ముత్యం సంఘం నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గని ప్రమాదంలో మరణించిన వారి వారసులకు డిగ్రీ విద్యార్హత ఉంటే గ్రేడ్ 3 క్లర్క్ పోస్టు ఇవ్వనున్నామని వెల్లడించారు. నిజంగా ఇది ఒక మంచి విషయంగా మనమైతే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు ఈ సింగరేణిలో పనిచేసేటువంటి చాలా మంది కూడా గని ప్రమాదాల్లో చనిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏదో తూతూ మంతరంగా 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుకునే పరిస్థితి కనబడతా ఉంటుంది. కానీ వాళ్ళు సంస్థ కోసం, సంస్థ ఎదుగుదలలో భాగంగా సంస్థ కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో, ఉద్యోగాల్లో నిర్వహిస్తున్న క్రమంలో వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి. సో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గని ప్రమాదంలో మరణించిన వారి వారసులకు డిగ్రీ విద్యార్హత ఉంటే గ్రేడ్ 3 క్లర్క్ పోస్టులు ఇవ్వనున్నామని సింగరేణి సిఎండి బలరాం నాయక్ తెలిపారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో బుధవారం నిర్వహించినటువంటి ముత్యం సంఘం నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు కార్మిక సంఘంతో జరిగిన 51వ నిర్మాణాత్మక సమావేశంలో జరిగిన చర్చల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. త్వరలోనే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్తో యాజమాన్యం ద్వైపాక్షిక ఒప్పందం అనంతరం డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో త్రైపాక్షిక ఒప్పందం చేసుకోనుంది. అనంతరం దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడున్నాయి. గతంలో ఈ విద్యార్హత కలిగిన వారు జనరల్ అసిస్టెంట్ గా మాత్రమే పనిచేసే అవకాశం దక్కేదని తెలిపారు. 2009లో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం టెక్నికల్ డిగ్రీలతో పాటు తాజాగా డిగ్రీ అర్హతను సైతం చేర్చి గ్రేడ్ 3 క్లర్క్ ఉద్యోగాలు కల్పించడానికి నిర్ణయించారంటూ చూస్తా ఉన్నాం. నిజంగా ఈ యొక్క నిర్ణయాన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. సింగరేణిలో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారసులకి నిజంగా ఈ ఉద్యోగాలు ఇవ్వడం కూడా ఆ కుటుంబాలకి ఒక భరోసా కల్పించినట్టుగా అర్థమవుతా ఉంది.